ఒక్క నెల ఉన్నాక తర్వాత నువ్వు కనపడు, నువ్వు చేస్తావో లేదో చెప్తామన్నారు. ఆ ఒక్క మాట కోసం నేను 3 సంవత్సరాల నుంచి ఇక్కడే నిలబడి ఉన్నానండి. మగవాళ్ళతో పాటు ధీటుగా వాళ్ళు ఏ డ్యూటీ చేస్తే ఆ డ్యూటీ చేస్తున్నాను. దిగాక అక్క నువ్వా డ్రైవ్ చేసుకొచ్చిందని అడుగుతారు. వాళ్ళకి అప్పటి వరకు తెలియలేని. సాధారణంగా అంబులెన్స్ డ్రైవర్లుగా పురుషులే కనిపిస్తుంటారు కదా. కానీ విజయవాడలోని ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్గా ఓ మహిళ 3 ఏళ్లకు పైగా పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడుకు చెందిన కల్పన ప్రస్థానం ఎలా ఉందంటే, అది చంద్రలపాడు గ్రామం, నందిగాం పక్కన. బిఏ చదువుకున్నానండి. మా హస్బెండ్ వ్యవసాయం చేస్తారండి. నాకు 2 బాబులు చదువుకుంటున్నారు. నేను ఒక 8 సంవత్సరాలు స్కూల్ టీచర్గా చేశానండి. కోవిడ్ టైంలో ఎవరికన్నా హెల్ప్ చేయాలి అనేదితో నాకు కొంచెం కార్ డ్రైవింగ్ వచ్చు. డ్రైవింగ్కి వెళ్ళి ఆ కార్లో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని కొంతవరకు సేవ చేయగలిగానండి. అలా చేసేటప్పుడు మా ఊర్లో ఒక అన్నయ్య చూసి, అరే నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తున్నావు కదా, ఎంత సేవ చేస్తున్నావు, నీకు ఆర్టీసీలో పోస్టులు ఉంటే డ్రైవర్ పోస్ట్కి ఎందుకు తీసుకోకూడదు, హెవీ లైసెన్స్కి ఎందుకు వెళ్ళకూడదు అని అడిగాడండి. సరే ఎక్కడ నేర్పుతారు ఏంటంటే తనే కనుక్కొని అడ్రస్ చెప్పాడండి, విజయవాడ విద్యాధరపురం డిపోలో అని. ఆ విద్యాధరపురం డిపోకి వెళ్ళి అక్కడ సారోళ్ళని కనుక్కుంటే సుబ్రహ్మణ్యం గారు అని ఉన్నారండి, ఆర్ఎంఓ దాస్ గారండి. వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేసి ఫస్ట్ లేడీ అమ్మ అని చెప్పి నేర్పించారు. దాన్ని నేర్చుకుని 45 రోజులు అక్కడ ట్రైనింగ్ పూర్తయ్యి నేను లైసెన్స్ తెచ్చుకున్నానండి, హెవీ వెహికల్ లైసెన్స్. అలా తెచ్చుకున్న తర్వాత నేను కాంట్రాక్టులో ఆర్టీసీలో గన్నవరం డిపోలో పార్కింగ్లో చేశానండి. ఈమె నెలకు మించి ఈ పని చేయలేదంటూ మొదట్లో కొందరు ఎగతాళి చేశారని, అవన్నీ పట్టించుకోకుండా పట్టుదలతో పనిచేస్తున్నానని కల్పన చెప్పారు. 2023లో నేను ఈ జాబ్కి వచ్చానండి. వచ్చినప్పుడు దానికి నాకు లెటర్ ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది, ఈ అమ్మాయి చంద్రలపాడు నుంచి వచ్చి చేసేనా, ఎన్ని రోజులు వస్తుందో చూస్తామన్నారండి. దీంట్లో నైట్ షిఫ్ట్లు ఉంటాయి, కాన్వాయిలు ఉంటాయి, స్పీడ్ వెళ్ళాలి అని అన్నారు. నేను చేస్తానన్నాను. మార్నింగ్ 6కే రావాలన్నారు, వస్తానన్నాను. నైటు మగవాళ్ళతో పాటు నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి అన్నారు, చేస్తానన్నాను. ఏమి చేయలేదు అని చాలామంది చెప్పారండి. ఒక్క నెల ఉన్నాక తర్వాత నువ్వు కనపడు, నువ్వు చేస్తావో లేదో చెప్తామన్నారు. ఆ ఒక్క మాట కోసం నేను 3 సంవత్సరాల నుంచి ఇక్కడే నిలబడి ఉన్నానండి. కాన్వాయిల్కి వెళ్ళాను, నైట్ షిఫ్ట్లు చేస్తున్నాను. మగవాళ్ళతో పాటు ధీటుగా వాళ్ళు ఏ డ్యూటీ చేస్తే ఆ డ్యూటీ చేస్తున్నాను. ఇటీవల తాను ఒక్కదాన్నే ఓ పేషెంట్ను ఎక్కించుకుని వైజాగ్కు వెళ్లి వచ్చానని కల్పన చెప్పారు. మొన్న రీసెంట్గా వైజాగ్ వెళ్ళి వచ్చాను. ఇక్కడి నుంచి సైకియాట్రీ వార్డ్ నుంచి పేషెంట్ తీసుకొని వెళ్ళి అక్కడ పెద్దవాళ్ళ తీరులో దింపి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చాను. అంటే ఇది వాస్తవంగా డబల్ డ్రైవర్ వెళ్ళాలి, మనకు ఆ టైంలో అందుబాటులో లేరు. తన అంబులెన్స్ ఎక్కిన పేషెంట్లు మొదట తనను డ్రైవర్ అనుకోరని, ఆ తర్వాత తన డ్రైవింగ్ చూసి ఆశ్చర్యపోయి అభినందిస్తుంటారని కల్పన చెప్పారు. అంటే మామూలుగా వెనక ఎక్కిచ్చేటప్పుడు మన బట్టలు ఇవన్నీ చూసి టెక్నీషియన్ అనుకుంటారు. వాళ్ళందరూ ఎక్కేసాక డోర్లు వేసేసి నేను దిగొచ్చాక ఎప్పుడైతే మధ్యలో మిర్రర్లోంచి నన్ను చూస్తారో, ఇదేంటి అక్కే డ్రైవింగ్ ఎవరు కాదా అంటారు. దిగాక అక్క నువ్వా డ్రైవ్ చేసుకొచ్చిందని అడుగుతారు. వాళ్ళకి అప్పటి వరకు తెలియలేని, కానీ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. హ్యాట్స్ ఆఫ్ అక్క అని. ఇందులో చాలామంది వాళ్ళే గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఉన్నారండి నాకన్నా కూడా. అంటే జంటు డ్రైవ్ చేసుకొని వస్తారని అనుకొని తీరా అయిపోయి దిగాక లేడీయా మమ్మల్ని తీసుకొచ్చింది అని ఆశ్చర్యపడేవాళ్ళు చాలామంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకెళ్తున్నానని కల్పన తెలిపారు. అన్నీ ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి, అందరూ కనపడుతూ ఉంటారు. ఇప్పుడు నేను 16 మందిలో ఒక్కదాన్నే నేర్చుకున్నానండి ఆర్టీసీలో. ఆ రోజు నేర్చుకోవడానికి వెళ్ళిన రోజు కూడా భయపడ్డాను. నేను ఒక్కదాన్ని ఆడపిల్లని ఉన్నాను, 15 మంది మగపిల్లలు ఉన్నారు అని. ఆ రోజు కూడా ఒక 2-3 రోజుల తర్వాత సారోళ్ళు ఉండబట్టి ఆ ఉన్న 15 మంది పిల్లలు కూడా నన్ను అక్క అక్క అని నన్ను కలుపుకొని ఇబ్బంది లేకుండా అలా ట్రైనింగ్ అలా పూర్తి చేసుకున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కొత్త వాతావరణం, కొత్త ఇది. ఇక్కడికి వచ్చాక డ్రైవర్లు కూడా కొత్త కొత్త వాళ్ళు, కొత్త కొత్త వాతావరణం. కొంచెం అలవాటు అయ్యే వరకు సఫర్ అయ్యామండి. జరుగుతూనే ఉంటాయి అవన్నీ. ఇబ్బందులు ఉన్నా కూడా వీటన్నిటిని అధిగమిస్తూ ముందుకెళ్ళటం జరిగింది. ఏ పనైనా ఆడపిల్లలు చేయగలరండి, చెయ్యలేరు అని మాత్రం అనుకోకూడదు. ఏదైనా చేయగలరు. ర్యాకెట్లే నడుపుతున్నారు, మనకి అన్నీ ఏదైనా కొత్త విషయాల ముందు లేడీసే ఉన్నారు కదా.
అన్ని చేయగలిగినప్పుడు ఇది పెద్ద విషయమేం కాదు. అంబులెన్స్ డ్రైవర్గా చేస్తూ కల్పన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఈ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది అంటున్నారు. ఒక లేడీ అయ్యుండి ఆమె ఎంచక్కగా అంబులెన్స్ నడుపుతుందంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎవరు అంత ధైర్యం చేసి ముందుకు రావట్లేదు. అలాంటిది కల్పన అనే మహిళ మన దగ్గర గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేయటం ఆనందంగా ఉందండి మాకు. అలాగే మిగతా మహిళలకు కూడా ఇన్స్పిరేషన్గా ఉందామా. చాలా నిబద్ధతతో చేస్తుంది ఆవిడ. ఈ వృత్తికి రావడమే చాలా గ్రేట్. చాలా మంది కూడాను ఈ వృత్తిని ఎంచుకోవాలంటే కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. కానీ ఈ అమ్మాయి మాత్రం నాకు ఇది ఇష్టమైందని చెప్పేసి వచ్చి మా దగ్గర చేస్తుంది. తను డ్రైవింగ్లో మాత్రం ఎక్స్పర్ట్ అండి. తను వృత్తికి మాత్రం న్యాయం చేస్తుందండి. మనం మెచ్చుకోవాలండి ఆవిడని ఈ వృత్తి ఎంచుకున్నందుకు.